ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్గా అన్నంలోకి చపాతీలోకి సింపుల్గా ఉండే ఎగ్ కర్రీని చూపించబోతున్నానండి. అందుకోసం వచ్చేసి ఎగ్స్ ఉడకబెట్టుకున్నానండి. ఆరు తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్, టమోటాలు, తాలింపు గింజలు, కారం, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె తీసుకున్నానండి. ఇప్పుడైతే మనము పొయ్యి అయితే వెలిగించుకుందామండి. ఇది హీట్ ఎక్కిన తర్వాత మనమైతే వేసుకుందాము అన్నీ. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను కొంచెం. అది కొంచెం హీట్ ఎక్కినాక తాలింపు గింజలు అయితే వేసుకుందామండి. ఇప్పుడైతే మనము తాలింపు గింజలు వేసుకుందామండి. ఇప్పుడైతే వేపుకుందాము. ఇది వేగినాక కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం. చెప్పలేదు కదండి కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఇందులో. ఇప్పుడైతే వేగినాయండి. కరివేపాకు అయితే తీసుకుందాం కొంచెం. ఇప్పుడు కరివేపాకు కూడా వేగింది కదండి. ఆనియన్స్ అయితే తీసుకుందాము. ఆనియన్స్ నేను ఒకటి తీసుకున్నానండి, సరిపోతుంది సింపుల్గా 6 ఎగ్స్కి. ఇంకా ఎక్కువ ఉంటే ఎగ్స్ ఇంకొకటి తీసుకున్నా పర్వాలేదు. కర్రీ అనేది ఎక్కువ అవుతుంది. మేము నలుగురమే కాబట్టి కొంచెమే తీసుకుంటున్నాను ఆనియన్స్ అనేది. అయితే ఇది ఒక 5 మినిట్స్ అండి. ఇది మగ్గినాక మనం మళ్ళీ టమోటాలు వేసుకున్నాము. ఇప్పుడైతే 5 మినిట్స్ అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గించుకున్నామండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గింది కదండి. ఇంకా టమోటాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకున్నాము. ఇప్పుడైతే టమోటా మగ్గిపోయిందండి. ఇంకా కారం నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అలాగే ఉప్పు, ఇది ఒక 2 మినిట్స్ మగ్గినాక మనం ఇంక ఎగ్స్ వేసేద్దామండి. కొంచెం కర్రీల రానికి కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి. ఒక చిన్న గ్లాస్, అంటే చిన్న గ్లాస్ కాదు, 1/2 గ్లాస్ వేస్తున్నాను వాటర్ అనేది. ఇప్పుడైతే కారం మగ్గింది. ఇంకా ఎగ్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇలా సుగం కట్ చేసేసి తీసుకుంటున్నాను, ఉడకబెట్టినవి. ఇలా ఒక 5 మినిట్స్ కలిపి, 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ కాదండి, 2 మినిట్స్ కలిపి పక్కన ఉంచుకుందాము. కూర రెడీ అయింది ఫ్రెండ్స్, కర్రీ. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని ఇంకా దింపేసుకోవడమే. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది.